Hello, dear aspirants. Welcome back to the Voice of English. సో డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఫిబ్రవరి నోటిఫికేషన్ వస్తుందని చాలా వరకు ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఇప్పుడు ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సర్టన్ దట్ ఇప్పుడు అయితే నోటిఫికేషన్ అయితే రాదన్న విషయం అందరూ తెలుసు, రైట్? సో ఇప్పుడు రాదు కాబట్టి నెక్స్ట్ ఏంటి? సో కొంతమంది అంటారు లైక్ ఎలక్షన్స్ తర్వాత ఎలక్షన్ కూడా వస్తుందంటారు, కొంతమంది అంటారు. కొంతమంది ఉగాది జాబ్ క్యాలెండర్ వస్తుందంటారు, దాని తర్వాత తెలుస్తుందంటారు. కొంతమంది లేదు ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి దాని తర్వాత తెలుస్తుందంటారు. సో ఒక్కొక్కరిది ఒక ఒపీనియన్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏంటనేది ఇంపార్టెంట్. చదవాలా కంటిన్యూగా, చదవకూడదా, లేదు చదవాలంటే కూడా కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. ఇంకా రాదు కదా నోటిఫికేషన్, ఎప్పుడో కదా మళ్ళీ చూద్దాంలే, ఇంక డిఫరెంట్ థాట్స్ మైండ్లో ఇప్పుడు జరుగుతుంటాయి. కాబట్టి ఈ కేయోస్ అండ్ కన్ఫ్యూజన్ గురించి ఇస్తుంది. కాబట్టి ఈ టైంలోనే చిన్న మోటివేషన్గా ఉంటుందని వీడియో చేస్తున్నానండి. ఎవరో ఒక్కరికి ఉపయోగపడినా కూడా చాలు. సో అసలు ఏంటి ఇప్పుడు అంటే చూడండి, ఎగ్జాంపుల్ నేను స్ట్రైట్గా పాయింట్కి వెళ్ళిపోతాను. మూడు సాలిడ్ పాయింట్స్ చెప్తాను, అంతకంటే ఎక్కువ ల్యాగ్ వద్దు. 3 పాయింట్స్ చెప్తే ఖచ్చితంగా మీకు ఇది మీ బాడీ, మీ మైండ్ని, సోల్ని హీల్ చేస్తుందని నేను నమ్ముతున్నానండి. ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్రిపరేషన్ గురించి చెప్తాను. చూడండి, డిఎస్సి నోటిఫికేషన్ రేపు వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రేపే వచ్చింది, రైట్? రేపు వస్తే మనం ఏం చేస్తాం, అందరితో పాటు బాగా చదువుతాం. అందరు చదువుతారు అప్పుడు, కాబట్టి మనం కూడా ఊపు వచ్చేస్తుంది, ఆ మూడు వచ్చేస్తుంది, అక్కడ కలిగిన జీల్ వచ్చేస్తుంది, ప్యాషన్, ఇంట్రెస్ట్ అన్నీ వచ్చేస్తాయి అప్పుడు. సో అప్పుడు డైలీ ఎగ్జాంపుల్ రఫ్గా చెప్తున్నాను, ఎగ్జాక్ట్ కాదు, రఫ్గా డైలీ 12 hours ఖచ్చితంగా చదువుతాను, ప్రతి ఒక్కరు చదువుతాను అనుకోండి. సో 60 days ఉంటాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఇంకేదైనా ఉండొచ్చు, నేను రఫ్గా చెప్తున్నాను. 60 రోజులు ఫర్ ఎగ్జాంపుల్, రోజు 12 గంటలు చదివి మీరు 720 గంటలు చదువుతారండి ఒక సబ్జెక్ట్. మీ సబ్జెక్ట్కి ఎడ్యుకేట్ కావచ్చు, ఎస్ఏ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. 720 hours మీరు స్పెండ్ చేస్తున్నారు ఆయన రఫ్గా, రైట్? 60 రోజులు 12 గంటలు చదివితే, ఇంకెక్కువ చదివితే అది మీ ఓన్ ఇంట్రెస్ట్. నేను జస్ట్ రఫ్గా చెప్తున్నాను. అదే నోటిఫికేషన్ రాలేదు కదా, ఇప్పుడు అది వచ్చినప్పుడు మనం తెలుసా అంటారు. ఇప్పుడు రాదు కదా, ఏం కథ అంటే రాదు కాబట్టి ఒక 6 నెలలకు రాదనుకోండి, జస్ట్ అనుకోండి 6 నెలలకు రాదు అంటే 180 days వరకు ఇంకా రాదనుకోండి. 180 days ఇంటూ అప్పుడు 4 hours చదవండి చాలు. 180 into 4 720 చూడండి. మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2 months కింద మీద పడి స్ట్రెస్ తీసుకొని 12 గంటలు 10 గంటలు చదివితే 720 hours అవుతున్నాయి. మీరు నిదానంగా 180 days 4 hours చదివితే, లేదా 3 hours చదివితే 720 hours రీచ్ అవుతుంది. మొత్తానికి చదివే స్పెండ్ చేసే అవర్స్ అయితే సేమ్. మీరు నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా మీరు స్పెండ్ చేసే ఒక సబ్జెక్ట్ కోసం మీరు స్పెండ్ చేసే టైం ఒకటే అనేది నా అభిప్రాయం. ఇక్కడ నేను చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ అనమాట. సో బాటమ్ లైన్ ఏంటి అంటే, మీరు నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా మీరు స్పెండ్ చేసే టైం ఒకటే, రైట్? 60 రోజులు 12-15 గంటలు చదివినా ఒకటే. 6 నెలలు లాంగ్ 4 hours తీసుకున్నా చాలు. లేదా మనకు టైం లేదు, జాబ్ చేస్తాం, ఇంకా వేరే రీజన్స్ ఉన్నాయంటే 2 hours చదవండి, 1 hour చదవండి. బట్ సబ్జెక్ట్తో టచ్ అయితే ఖచ్చితంగా ఉండాలి అనేది నా అభిప్రాయం అండి. ఇది ప్రిపరేషన్ స్ట్రాటజీ. వచ్చినా రాకపోయినా ఎవరికైతే ఏం లేదు, సబ్జెక్టులు మీరు స్పెండ్ చేసే టైం ఒకటే. కాబట్టి సబ్జెక్టులో టైం స్పెండ్ చేసేది ఇంపార్టెంట్. ఇక్కడ సబ్జెక్ట్ని కవర్ చేయడమే, ఇన్డెప్త్ గైన్ చేయడం అండ్ ప్రిపేర్ అవ్వడమే ఇక్కడ థింగ్. అంతేగాని ఎన్ని గంటలు వచ్చినా రాకపోయినా సేమ్ అనేది ఇప్పుడు ప్రూవ్ అయిపోయింది కదా ఈ లాజిక్తో, రైట్? ఫస్ట్ లాజిక్ క్లియర్ కదా. సో సెకండ్ చూద్దాం. సెకండ్ పాయింట్ ఏంటంటే చూడండి, ఇప్పుడు ఫస్ట్ పాయింట్లో చెప్పడం ఈజీ, బట్ ఆ 4 hours లాంగ్లో చదవాలంటే కొంచెం కన్సిస్టెన్సీ ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంది, రైట్? కొంచెం డిస్ట్రాక్షన్స్ వచ్చేస్తుంటాయి, ఇంట్రెస్ట్ రాదు. ఆఫ్ కోర్స్ ఉంటుంది, వచ్చినప్పుడు చదివే ఆ 3 వస్తాం, రానప్పుడు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అనేది కొంచెం కష్టమే. బట్ విజేతల లక్ష్యం ఏంటంటే అలా మెయింటైన్ చేసేవాళ్ళే విజేత అవుతారండి, ఒకటి. రెండోది ఏమంటే స్ట్రాటజీ మనం సిచ్యువేషన్ బట్టి మార్చుకోవాల్సి వస్తుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ T20 ఉందనుకోండి, ఫస్ట్ నుంచి ఆడాల్సి వస్తుంది. మన నోటిఫికేషన్ కూడా అదే అనుకోండి, వచ్చిందంటే T20 మాదిరి. అప్పుడు టైం ఉండదు, టక్ ఫస్ట్ ఓవర్ నుంచి 4-6 కొడుతుండాలి. T20 మ్యాచ్ నుండి మీకు అర్థమవుతుంది, రైట్? ఇప్పుడు వరల్డ్ కప్ జరుగుతుంది, ఐ హోప్ అందరూ చూస్తుంటారు క్రికెట్, రైట్? ఫాలో అవుతుంటారు కొంచెం. సో T20 అనేది నోటిఫికేషన్ లాంటిది, వస్తే టక ఫస్ట్ ఓవర్ నుంచే కొట్టాల్సి వస్తుంది, తప్పదుగా, రైట్? అదే ఓడిఐ ఆడుతున్నాం అనుకోండి, అట్లే ఆడతామా, ఫస్ట్ ఓవర్ నుంచి హిట్ చేస్తామా, బ్యాట్స్మెన్ చేయరు. ఒక 40 overs వరకు కన్సిస్టెన్సీగా నిదానంగా వికెట్ని కాపాడుకుంటూ ఆడతారు. లాస్ట్ 10 overలో ఆడతారు, హిట్ చేస్తాను అనమాట. అంటే మొత్తాన్ని చేయాల్సిందే, అదే రన్స్ స్కోర్ చేయాల్సిందే, మ్యాక్సిమం ఎంత అయితే అంత స్కోర్ చేయాలా. బట్ ఆడే స్ట్రాటజీ మాత్రం వేరు. అదే టెస్ట్ మ్యాచ్ తీసుకోండి, ఇంకా స్లో ఆడాలి, 5 days ఆడాలి, లేదా 4 days ఆడాల్సి వస్తుంది, 2 innings ఆడాలి. చాలా డిఫెన్స్ చేస్తూ బ్యాట్స్మెన్ దానంగా ప్రతి ఒక్క బాల్ ఆడుతూ ఉంటాడనమాట మీరు చూస్తే క్రికెట్, రైట్? సో ఇక్కడ చేయాల్సింది మీరు రన్సే చేయాలి, అప్పుడంతా గెలవాలి. బట్ స్ట్రాటజీ మాత్రం మారుస్తున్నాం. T20లో ఒక రకంగా ఆడాల్సి వస్తుంది, ఓడీలో ఒక రకంగా ఆడాల్సి వస్తుంది, అండ్ టెస్ట్ మ్యాచ్లో ఒక రకంగా ఆడాల్సి వస్తుంది. ఈ విధంగా నేను చెప్పేది ఏంటంటే స్ట్రాటజీ అనేది డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ మార్చుకోవాలి. నోటిఫికేషన్ వస్తే ఒక రకంగా ఉండాలి, రాకున్నప్పుడు ఇప్పుడు ఒక రకంగా ఉండాలి. సిచ్యువేషన్ బట్టి మీ స్ట్రాటజీని మార్చుకుంటూ ఉండాలనేది నా అభిప్రాయం అండి. సో సేమ్. సో అవర్స్ అనేవి సేమ్ కాబట్టి మారదు. కాబట్టి మీ ఇష్టం. 6 నెలలు చదువుతా అంటే 4 hours చదవండి, సంవత్సరం చదువుతా అంటే 2 hours చదువు చాలు. 2 years చదువుతా అంటే రోజు గంట చదువు. బట్ మొత్తాన్ని అయితే చదివితే ఖచ్చితంగా టైం అనేది సేమ్ అవర్స్ మీరు స్పెండ్ చేస్తున్నారు. ఎనీహౌ ఈ లాజిక్ అనేది మిస్ కావద్దని నా ఒపీనియన్ అండి, రైట్? ఇది ఫస్ట్ కేటగిరీ అయిపోయింది. సెకండ్ సాలిడ్ పాయింట్ అండి. ఫస్ట్ పాయింట్ ప్రిపరేషన్ గురించి చెప్పాను. సెకండ్ సాలిడ్ పాయింట్ వచ్చేసి మనకు బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ టేక్ ఎ డిసిషన్.
సో సిచ్యువేషన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలి. ఎవరో నేను లాంటి వాళ్ళు ఇంకెవరు చెప్పినా కూడా ఏదో చెప్పడం ఈజీ. బట్ ఆ సిచ్యువేషన్ ఏం డిమాండ్ చేస్తుంది మీ ఫ్యామిలీలో మీకి పర్సనల్‌గా అంటే అది మీరు చేసుకోవాల్సి వస్తుంది. దాన్ని బట్టి డిసైడ్ చేయాలి. ఏంటి అంటే ఫస్ట్ అండి ఇందులో 2 రకాలు ఉంటారు. 2, 3 రకాలు డిస్కస్ చేద్దాం. ఫ్యామిలీ సిచ్యువేషన్ బట్టి ఏంటంటే ఫస్ట్ కొంతమంది ఫినాన్షియల్ సపోర్ట్ ఉండదండి. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకు. చాలా రెస్పాన్సిబిలిటీస్ ఇంట్లో ఉంటాయి. కాబట్టి వాళ్ళు కూర్చొని నేను మస్తు చెప్తాను 10 గంటలు చదవండి, 2 గంటలు చదవండి, 1 గంట చదవండి, 2 ఏళ్ళు చదవండి, 3 ఏళ్ళు చదవండి నేను మస్తు చెప్తాను. బట్ అక్కడ సిచ్యువేషన్ వాళ్ళకి అది సూట్ అయి ఉండదు ఇప్పుడు. ఇప్పుడు వస్తేనే చదివితే వాళ్ళకి సిచ్యువేషన్ సూట్ అవుతుందంటే యెస్ మీరు యూ కెన్ లెట్స్ మూవ్ ఆన్. ఇంకా మీరు ప్రైవేట్ స్కూల్లో లేదా ప్రైవేట్ కాలేజ్‌లో ఎక్కడైనా జాయిన్ కావచ్చు సింపుల్‌గా. ఫైనాన్స్ సపోర్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ కూడా వస్తుంది. మీరు కంటెంట్ ఆడ పోయి చెప్పేది కంటెంటే మీరు. చెప్పలేకపోయినా, దూరం ఉన్నా, దగ్గరున్న, ఇంగ్లీష్ మీడియం ఉన్నా, తెలుగు మీడియం ఏదైనా సరే మీరు జాయిన్ అయిపోండి. కింద మీద పడండి. సబ్జెక్ట్ ఆడ పోయి కంటెంట్ చెప్తారు. అదే ప్రిపరేషన్. అంతకంటే ప్రిపరేషన్ మంచి స్ట్రాటజీ అది. ఇంటికి వచ్చి పీఐ కానీ, సైకాలజీ కానీ, లేదా మెథడ్స్ కానీ చూసుకుంటే చాలు. అక్కడ కంటెంట్ అక్కడ మీకు కవర్ అయిపోతుంది. మంచి ఐడియా ఏంటంటే జాయిన్ అయిపోయి ప్రైవేట్ స్కూల్ కానీ, కాలేజ్ కానీ దగ్గరున్న, దూరం ఉన్నా, లేదు ఫినాన్స్ సపోర్ట్ ఏం లేదు జస్ట్ డబ్బు లేకున్నా చెప్తాను కూడా మీరు కాంటాక్ట్ కూడా జాయిన్ అయిపోతే కూడా చాలా మంచి సబ్జెక్ట్ వస్తుంది ఫస్ట్. అది మీకు ఫుడ్ ఇస్తుంది అనమాట. ఫ్యూచర్లో జాబ్ వచ్చినా రాకపోయినా మీకు ఫుడ్ ఇచ్చేది మీ సబ్జెక్టే. అది ఫస్ట్. సెకండ్ వచ్చేసి చూడండి మీరు కొంతమంది ఫినాన్స్ సపోర్ట్ ఉంటుంది ఆల్రెడీ. ఫినాన్షియల్గా అంత వీక్ ఏమి ఉండరు. ఓకే పర్లేదు జరుగుతుంటుంది ఇంట్లో కూడా. ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ కానీ వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది అనమాట. ఇంకేం చదువుతారులే, ఇంకెప్పుడు చదువుతారులే, ఇంకెప్పుడు వస్తారులే, రాదులే, వచ్చినా కూడా తక్కువ ఉండాలి పోస్టులు, ఎన్నిసార్లు రాసినా 2, 3 సార్లు ఇంకా రాలే, ఇప్పుడు వస్తాలే, అదృష్టం లేదులే, అది లేదులే, ఇంట్లో చూసుకో, పిల్లలు చూసుకొని చాలామంది సపోర్ట్ ఉండదు. ఫ్యామిలీ ఫినాన్షియల్గా బాగానే ఉంటుంది బట్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు అనమాట. సో వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు కూడా యూ హ్యావ్ టు కన్విన్స్. అండ్ ఒకటి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మీట్ యువర్ సోల్. మీ సోల్ని మీట్ అయ్యే శక్తి ఉండాలి. మేబీ హీ ఈస్ టాకింగ్ యువర్ ఓన్ హస్బెండ్ కానీ ఓన్ ఫాదర్ కానీ చెప్తున్న డిస్కరేజ్ చేస్తే కూడా మీరు మీ సోల్కి మీరు మీటా కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ తీసుకొని ఎస్ నీ టార్గెట్ ఏంటి, డిఎస్సీ కదా చదివావు, ఇంకా నీ కసి నీలో ఉంది, ఖచ్చితంగా అది పూర్తి చేయాలి. సగం చేస్తే నిద్ర అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా నీ సోల్కి నువ్వు రీచ్ అవ్వాలి. ఎవ్రీడే ఒక 5 minutes మెడిటేషన్ చేయండి. లేదంటే నీ జస్ట్ కళ్ళు మూసుకొని థింక్ చేసి నీ ఓన్ సోల్కి మీట్ అవ్వాలి. నీ ఆత్మకి నువ్వు మీట్ అయ్యి ఎస్ మోటివేషన్ నువ్వే తీసుకోవాలి. ఇంక బయట నుంచి ఎక్కడి నుంచి రాదన్నమాట. లైక్ స్వామి వివేకానంద అంటారన్నమాట, టాక్ టు యువర్ సెల్ఫ్ వన్స్ ఎవ్రీ డే ఆర్ ఎల్స్ అదర్వైజ్ యూఆర్ మిస్సింగ్ ఏ గ్రేటెస్ట్ టీచర్ అంటారు. అంటే ఒక గ్రేట్ టీచర్ నీలోనే ఉన్నాడు, పక్కన ఎవరో కాదు, నీలోనే గ్రేట్ టీచర్ ఉన్నాడు. నువ్వు అంత మాట్లాడాలి రోజు కొంచెంసేపు, ఒక 5 నిమిషాలు మాట్లాడితే కూడా యూఆర్ నాట్ మిస్సింగ్. అదర్వైజ్ యూఆర్ మిస్సింగ్ ఏ టీచర్. నీకు మంచి టీచర్ మిస్ అవుతున్నావు. పక్క బయట ఉన్న టీచర్స్ కానీ నీ లోపలనే ఒక టీచర్ ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు ఇంట్రెన్సింగ్ కళ్ళు మూసుకొని 5 నిమిషాలు మాట్లాడి నీ అంతా నువ్వు మోటివేట్ చేసుకొని ఎస్ ఏం కాదు వాళ్ళు మస్తు చెప్తారు, ఎస్ ఐమ్ ఆన్ ద వే, నేను వెళ్తున్నానని ఇంకా రోజు 1 గంట 2 గంటలు 3 గంటలు డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ బట్టి మీ పనులు పక్కన చూసుకుంటూనే ఈవినింగ్ నైట్ 1 hour కానీ మార్నింగ్ 1 hour కానీ 2 hours కానీ బ్యాలెన్స్ చేసుకుంటూ మీ చదువు మాత్రం ఆపకూడదు. ఎవరైనా చెప్పినా పక్కా కళ్ళు మూసుకొని మీ సోల్ మాట మీరు వినాలి. అది రైట్. దానికోసం మెడిటేషన్ చేస్తే కూడా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. రోజు 5 minutes చేసినా కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. వేరే డిస్ట్రాక్షన్స్ కూడా లైక్ ఇంట్లో వేరే ప్రాబ్లం ఉన్నా లేదా డిసీజ్ ఉన్న వాళ్ళు ఇంట్లో ఉన్నా ఇంకా చదవడానికి మీకు కాన్సన్ట్రేషన్ రాకపోయినా మెడిటేషన్ చేస్తే కూడా మంచి బెనిఫిట్ అండి, ట్రై చేయొచ్చు. రైట్. నెక్స్ట్ థర్డ్ సాల్వ్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఏం చెప్పాం, ప్రిపరేషన్ స్ట్రాటజీ అవర్స్ సేమ్. మీరు నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా అవర్స్ మీరు చదివే అవర్స్ ఒకటేనే నేను ప్రూవ్ చేశాను లాజికల్గా. సెకండ్ వచ్చేసి సిచ్యువేషన్ బట్టి మీరు డిసైడ్ చేయాలి. కొంతమంది ఫినాన్షియల్ సపోర్ట్ లేని వాళ్ళు జాయిన్ అయిపోవాలి స్కూల్లో. కొంతమంది ఫినాన్స్ సపోర్ట్ లేని వాళ్ళు స్కూల్లో పంపరు. వాళ్ళు లేడీస్ ఉంటారు స్కూల్లో పంపనివారు, ఇంట్లో ఎందుకు పోతావు జాబ్కి అంటారు. సో వాళ్ళు ఇంట్రెన్సింగ్ మోటివేషన్గా కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తూ నీ సోల్కి నువ్వు మాట్లాడుకొని ఖచ్చితంగా అయితే నువ్వు వదిలిపెట్టకూడదు, ఎవరు చెప్పినా వినకూడదు. అది థర్డ్ అనేది ఇంకా అదర్ జాబ్స్. మీకు టైం ఎక్కువ ఉంది, బాగా నాకు ఇది వచ్చినప్పుడు చూసుకున్నా వేరే జాబ్ డైవర్ట్ అయిపోతా, నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే ఇదే నా ధ్యేయం అంటే డిఎస్సి ఓకే, లేదు కాదు నేను వేరే కూడా చేసుకుంటా అంటే ఎస్ యూ క్యాన్ టేక్ డైవర్షన్. ఏదైనా తీసుకొని గ్రూప్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీ జాబ్స్ ఏమున్నాయి మీ ఇంట్రెస్ట్ని బట్టి వేరే జాబ్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు లేదా చదవచ్చు కొన్ని రోజుల్లో, అది నోటిఫికేషన్ వచ్చేంత వరకు. అది ఇంకా ఫోర్త్ ఏముంటుందంటే లాస్ట్ అండి ఇంకో కేటగిరీ పిల్లలు ఏముంటారంటే ఇందులో సో లాంగ్గా చదవడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది ఎవరికైనా. ఇప్పుడు నేను చెప్పినట్టు 4 hours చదివితే 180 days చదవాలంటే కొంచెం కష్టమే. సో అలా కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలి. లాంగ్ రన్లో మనం డిస్ట్రాక్షన్ కాకూడదు అంటే మీకు ముందు సబ్జెక్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. యూ హ్యావ్ టు లవ్ యువర్ సబ్జెక్ట్. నీ సబ్జెక్ట్ నీకు ఇష్టం ఉండాలి. ఎన్ని రోజులైనా బోర్ కొట్టకూడదు. ఎప్పుడు బోర్ కొట్టదండి, ఒక పని ఎక్కువసార్లు చేస్తే బోర్ కొట్టకూడదు అంటే ఎప్పుడు వెన్ యూ లవ్ ఇట్. నీకు ఇష్టంగా ఉంటే ఆ పని జరుగుతుంది. ఇష్టం లేదు జస్ట్ ఏదో ఫోర్స్గా ఏదో బీడీ ఏదో చేసాం, ఏదో అందరూ చదువుతారు కాబట్టి మనం చదువుతున్నాం అట్లా అంటే ఇంట్రెస్ట్ రాదు. సో లాంగ్ ఇంట్రెస్ట్ అంటే నీ చదివే సబ్జెక్ట్కి నీకు లవ్ ప్రేమ ఉండాలి, ఆ సబ్జెక్ట్ ఇష్టం ఉండాలి, అప్పుడే లాంగ్గా చదువుతావు. సెకండ్ మోటివేషన్ ఉండాలి. మధ్య లాంగ్గా చదువుతాం ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఎప్పుడోసారి ఒక 10 రోజుల తర్వాత డిస్ట్రాక్షన్ వస్తుంటాయి.
వేరే వేరే కారణాల వల్ల ఇంట్లో పరిస్థితుల వల్లను. ఆ పరిస్థితి వల్ల వచ్చినప్పుడు మోటివేషన్ నీకు అప్పుడు వేరే రూట్ వెళ్ళకుండా మళ్ళీ నీకు గాడిలో తిప్పుతున్నమాట. మళ్ళీ నువ్వు రూట్ మార్చకుండా స్ట్రైట్గా వెళ్ళని చెప్పి నీకు డైవర్షన్ చేయకుండా మోటివేషన్ పనిచేస్తుంది. సో మోటివేషన్ అండ్ లవ్ టు టువర్డ్స్ యువర్ సబ్జెక్ట్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. రెండుని మెయింటైన్ చేస్తుండండి. సబ్జెక్ట్ మీద ఇష్టం. అది డిఎస్సి జాబ్ కొడితేనే కాదు, కొట్టకపోయినా ప్రైవేట్లో పొద్దున వెళ్ళా కూడా నీ సబ్జెక్ట్ నీకు ఫుడ్ పెట్టాలి. నువ్వు సబ్జెక్ట్ చెప్తే నేను ఆల్రెడీ షేర్ చేయాలి వేరే వాళ్ళకి. నీకు ఆ ప్యాషన్ అనేది డిఎస్సి జాబ్ కొట్టేది ప్యాషన్ కాదు, టీచింగ్ ఫీల్డ్లో ప్యాషన్ ఉండాలి. నా అభిప్రాయం. నేను ఏం చెప్తున్నట్టు ఇక్కడ టీచర్గా అవ్వడం అని ప్యాషన్గా పెట్టుకుంటే ఇక్కడ అయితే ఇంకెక్కడైనా పనికి వస్తుంది. ఈవెన్ కాంట్రాక్ట్లు చేస్తే కూడా సాటిస్ఫై పొందుతావు. లేదు డిఎస్సి నా ప్యాషన్, టీచింగ్ ఫీల్డ్ నా ప్యాషన్ కాదంటే అది అస్సలు సేట్ కాదు. బాగా చూడండి, డిఎస్సి కాదు ప్యాషన్, అది టీచింగ్ కాదు టీచింగ్ నీ ప్యాషన్ కాబట్టి యూ హ్యావ్ టు హ్యావ్ దట్ అలా ఉండాలన్నమాట. సో ముందు ఇష్టపడాలి నీ జాబ్కి ఒకటి, తర్వాత మోటివేషన్ అప్పుడప్పుడు గైడెన్స్ తప్పడం మోటివేషన్, ఈ రెండు కావాలి. మీకు లాంగ్లో ప్రిపేర్ అవ్వడానికి ఎవరు లేరు ఇంట్లో, ఎక్కడో మూలలో విలేజ్లో చదువుతున్నారు, ఎవరు లేరు నాకు చెప్పడానికి, ఏమైనా షేర్ చేసుకోవడానికి అంటే నేను మంచి ఏదో చెప్తాను. మన ఛానల్ని ఫాలో అవ్వండి రెగ్యులర్గా. ఎవ్రీడే ఒక వీడియో వస్తుంది మనకు ఆల్రెడీ. సో ఎస్పెషల్లీ స్కూల్ స్టూడెంట్ ఇంగ్లీష్ వాళ్ళకు మనకు లిటరేచర్ మెథడాలజీ గ్రామర్ అయితే ప్రతిరోజు ఒక వీడియో, లేదా ఒక డే మిస్ అయినా కూడా ఇంకో రోజు వీడియో వస్తుంది. అవి కనీసం చూడండి. నిద్రపోయేటప్పుడు కనీసం 10 minutes వినండి క్లాస్, లేదా మీ నోట్స్ ఉంటే కూడా రిఫర్ చేసుకోండి. రైట్, చదువుతుండండి. లేదా ఇంకేదైనా మీ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవాలి, ఏదైనా చెప్పుకోవాలి, ఏదైనా ఐడియాస్ ఉండాలి, వేరే వాళ్ళు చెప్తే బాగుంటుంది, ఎవరు లేరు అని చెప్తే కూడా మీ నా నంబర్ కానీ ఈమెయిల్ కానీ లేదా నా వాట్సాప్ నెంబర్ కానీ టెక్స్ట్ చేయొచ్చు లేదా కాల్ చేయొచ్చు. నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఆ నెంబర్, నా డీటెయిల్స్. మీకు ఏదైనా ఉంటే కూడా మీరు నా కాంటాక్ట్ అవ్వచ్చు. ఏదో ఒకటి మోటివేషన్ ద్వారా ఏదో షేర్ చేస్తే కూడా నా ప్రాబ్లం తగ్గుతుంది, లేదా కొంచెం ఫ్రీగా ఉంటుంది అంటే కూడా యూ కెన్ జస్ట్ వెల్కమ్. ఎవరైనా సరే కాల్ చేయండి, మాట్లాడదాం డిఎస్సి గురించి, సబ్జెక్ట్ గురించి. ఏదైనా స్కూల్ ఇంగ్లీష్ వాళ్ళు లేదా ఎడ్యుకేట్ వాళ్ళు కూడా పనికి వస్తాయి, మెథడ్స్ కానీ గ్రామర్ కానీ. మిగతా సబ్జెక్ట్ ఏదైనా సరే ఇర్రెస్పెక్టివ్ సబ్జెక్ట్ నీకు మోటివేషన్గా గైడింగ్ ఫోర్స్గా ఏదైనా ఉండాలి అంటే ఒక మెంటర్గా, ఒక గైడ్గా మన ఛానల్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఫాలో అవర్ ఛానల్ అండ్ కాంటాక్ట్ మీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హ్యాపీ లర్నింగ్.